వినపడుతుంది. చక్కనైనటువంటి సందేశము మనం విన్నాం. మన సమాధానము పొందాలి అని అంటే మనము ఇతరులను కూడా సమాధానపరచగలిగితే మనకు ధన్యత అని చక్కనైనటువంటి మాటలు విన్నాం పిల్లరా. సమాధానముతో జీవించడము ఉన్నంత ధన్యత మరి ఎక్కడా దేనిలోనూ లేదు. ఈ సమాధానం లేక ప్రపంచాలు కొట్టుకుంటున్నాయి, రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి, దేశాలు కొట్టుకుంటున్నాయి, కుటుంబాల్లో కొట్టుకుంటున్నారు, అధికారులు కొట్టుకుంటున్నారు, రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు. కానీ ఈ సమాధానము మనకు యేసుక్రీస్తు ప్రభువు దయచేసినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక్కరు చెప్పారా? నోరున్న వాళ్ళందరూ చెప్పగలరా? ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, నిజముగానే సమాధానము మనము కలిగి జీవించడము ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. ఆ సమాధానం నీకు నాకు కావాలంటే మనము యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి కావాలి. మనం పాటలు పాడుకుంటే కాదు, సమాధానమే సంతోషమే అని పాడుకుంటుంటాం కదా రోజు మనం. ఏమ్మా గుర్తుందా ఈ పాట ఎవరికన్నా? సంతోషమే సమాధానమే యేసు నాలో వచ్చినందునా, ఈ సంతోషం నీకు కావలనా. పాడతారా లేదా? చాలా చాలా స్తబ్దతగా ఉన్నారు పిల్లరా. నాకు అర్థం కావట్లేదు ఎందుకో. ఒక విషయం మీతోటి చెప్పాలి. ఈ సమాధానం కలిగిన వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఈ సమాధానం పొందిన వారు ఆనందోత్సాహాలతో తమ ఆనందముతోటి ఇతరులను కూడా ఆనందపరచాలి. సమాధానము లేని వారికి సమాధానాన్ని అందించాలి. దానికి మీరు వారసులో. మీ విశ్వాసము సమాధానము లేని వారికి సమాధానము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వారికి అందించడానికి మీరు సమాధానమునకు వారసులై ఉన్నారు. ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. మరొకసారి ఆయనకి వందనాలు తెలియచేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. గత వారము మనము నిత్య రక్షణ అనేటువంటి మాట మీద మాట్లాడుకున్నాం, అవునా కాదా? అవునండి. ఏమ్మా? అవునండి. రక్షణ. నిత్య రక్షణ అనేటువంటి మాట మీద మాట్లాడుకున్నాం. మరి ఈ వారం దేవుని చిత్తమైతే సంపూర్ణ రక్షణ. గత వారం ఏం మాట్లాడుకున్నాం? నిత్య రక్షణ. ఒక్కసారి రక్షింపబడిన నీవు నీ రక్షణను అంతం వరకు కొనసాగించుకోవాలి. దినము మార్పు చెందుతూ ఉండాలి. ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో నీకు నిత్య రక్షణ. తీర్పులో రెండవ మరణము నీకు లేదా, తప్పించబడ్డా. ఆ ధన్యమైనటువంటి సహాయాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలిగింది. ఇది ఆయన కృప వల్లనే కలిగింది. ఆయన లేకుండా మనకు కలగలేదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వలన కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి వారలారా, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నిత్య రక్షణ నీకు నాకు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారికి మాత్రమే. వేరే వాళ్ళకి ఈ రక్షణ సువార్త వెర్రితనంగా ఉంటుంది. కానీ నీవు నేను ఈ సత్యాన్ని ఎరిగి ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మన రక్షణని అంతం వరకు కాపాడుకోవాలి. మరి ఈ దినం కొరకు దేవుడు నా హృదయంలో కలిగించిన ఆశను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను పిల్లరా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నుండి
చదువుకుందామమ్మా 27 వరకు, 24 నుంచి 27 వరకు. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక. ఆపుదాం అమ్మా. ఈయన అంటే ఎవరు? ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభువు. నిరంతరము ఉన్నవాడు. నేటికి కూడా అనేక మంది ఈయన పునరుద్ధానాన్ని, ఈ పునరుద్ధాన శక్తిని తెలుసుకోలేని వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయ. యాజకత్వం అంటే ఏంటమ్మా? ఏంటమ్మా యాజకత్వం అంటే? మధ్యలో ఉంటారు. ఏమ్మా? తండ్రికి యాజకత్వం చేస్తారు. యాజకులు అంటే ఎవర్రా? ఎవరమ్మా యాజకులు అంటే? దేవుని సేవకులు, దైవ సేవకులు. దేవునికి ప్రియమైనటువంటి నిజమైన నిత్య యాజకుడు, ప్రధాన యాజకుడు మన యేసు క్రీస్తు ప్రభు. నిరంతరము ఉన్నవాడు. ఇక్కడ ఈ మాటను మీరు జోడించుకోవాలి. ఈయన నిత్య యాజకుడు, ప్రధాన యాజకుడు. మెల్కీజెదకు క్రమంలో మన కొరకు, మన రక్షణ కొరకు దినము తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఒక మాట ఇక్కడ చెప్పాలి మీకు నేను పిల్లరా. ఈ గ్రూప్ గురించి సహోదరుడు పెద్దన్న గారు, డేవిడే గారు, పాస్టర్ గారు ఒక మాట అన్నాడు. అయ్యా, ఈ గ్రూపును గురించి, ఈ గ్రూపును పెంచమని కన్నీరు పెట్టి రాత్రి 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉన్నానండి. దేవుడు నన్ను అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమవసరం? నేను ఈ గ్రూపును కాపాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రతి దినము ఆయన వెలుగు చూస్తున్న గ్రూప్ ఇది. ప్రతి దినము ఆయన మాటలను ధ్యానం చేస్తున్నటువంటి గ్రూప్ ఇది. ఇట్టి ధన్యత నీకు నాకు కలగడానికి ఆయన నిరంతర యాజకుడుగా ఉన్నాడు. నీ కష్టం, నీ నష్టం, నీ బాధ ఆయనకి తెలియదు కాదు. కాబట్టి మహా ఆనందం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని. నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరము ఉన్నవాడు నిరంతరము జీవించుచున్నాడు. ఎవరి కొరకు జీవిస్తున్నాడు? ఈయన మన కోసం అండి, మన కోసం. మన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, తన ద్వారా అంటే యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసము ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వచ్చుతూ ఉన్నారో నిరంతరము ఈయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు వీరిని రక్షించమని. వీరి పాప దోష అపరాధములకు ఆ శిలువ యాగము ద్వారా కార్చిన ఆ విలువైన రక్తముతోటి వీరిని కొన్నాను. నా సొత్తు, నా ప్రజలు వచ్చారు. ఎంత ఆనందము గమనించండి పిల్లరా. నిరంతరము జీవించుచున్నాడు గనుక ఏం చేస్తాడంట? వారిని సంపూర్ణముగా రక్షించుటకు. ఏమిటి ఈ సంపూర్ణ రక్షణ? అది ఈ దినము మన యొక్క ధ్యాన అంశము. సంపూర్ణ రక్షించుట, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు. ఈ శక్తిమంతుని యొక్క గుణాలు, గుణగణాలు ఒక్కసారి చూద్దామా పిల్లరా? 26వ వచనంలో పవిత్రుడు మొదట, రెండవది నిర్దోషి, రెండవది నిర్దోషి, మూడవది నిష్కల్మషుడు. పాపులలో చేరక ప్రత్యేకముగా, పాపులలో చేరని వాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు.
ఆయన ఇట్టి ప్రధాన హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుడు, లోక రక్షకుడు, సంపూర్ణ రక్షణ కలిగించేవాడు ఇంకెవరైనా ఉన్నారా? నాకు చెప్పగలరా? లేరండి. పవిత్రుడైన వాడు ఎవరైనా ఉన్నారా పూజారిగా? అమ్మా, నా మాటను దయచేసి గమనించండి. ఎవరైనా ఇంత గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడా? పవిత్రుడైనటువంటి వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము లేనివాడు, ప్రత్యేకముగా పరిశుద్ధ ఆత్మ చేత జననముంది పాపుల నివాసమున్న ఈ భూలోకానికి వచ్చి తన్ను తాను సమర్పించుకొని ఆయన మనకు సంపూర్ణ రక్షణ ఇవ్వడం కొరకు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులకు యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపము కొరకు దినదిన బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. దినదిన బలులు అక్కర్లేదు. వాట్ ఎ గ్రేట్ గాడ్ యు హ్యావ్. ప్రేమైనటువంటి వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మా తండ్రి, నా మట్టుకు నేనైతే ప్రభు పెంట కుప్ప మీద పడి ఉన్నవాడనయ్యా, నిమ్న జాతి అన్నాడనయ్యా, కులము మతము గోత్రము లేని వాడనయ్యా, దేనికి కొరగాడని వాడనయ్యా. కానీ నీ యందు విశ్వాసము వలన నా ప్రభువా నీవు నాకు నిత్య రక్షణను, సంపూర్ణ రక్షణను అనుగ్రహించావయ్యా. ఈ వాక్యాన్ని ప్రభు మాకు అప్పగించావయ్యా. ఈ గ్రూప్ లో ఉన్న నేనును, నాయకుడు సహోదరుడు సుందర్రావు గారు, అనేక మంది దైవ సేవకులు నీ వాక్యము ద్వారా అనుదినము నిన్ను మహిమపరుస్తున్నావు. అయినను ప్రభువా ఈ వాక్యము అన్య జనాంగమునకు చేరున్నట్లు సంపూర్ణ రక్షణలోకి మేము దినదినము ఎదుగునట్లు మమ్మలను మేము నాయనా మీకు సమర్పించుకుంటున్నాం. నా మాటలు, హృదయపు ధ్యానములు నా ప్రభువా నన్ను సిలువ చాటున మీరు మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడా మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలరా, నీ రక్షకుని గుణాలు నీకు తెలుసా? ఏమ్మా, ఒకసారి చెప్పగలరా మీ రక్షకుని గుణాలు ఏంటో? పవిత్రుడును, పవిత్రుడు. అందరూ అమ్మా ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నువ్వు వేసుకున్న కమ్ములు, దుద్దులు, లేకపోతే నెక్లెస్, బట్టలు, బంగారం, డైమండ్లు, దాని విలువ మీకు తెలియకుండా వేసుకుంటారా మీరు? లేదండి. ఏమ్మా వేసుకుంటారా? ఎవరు మాట్లాడలేరంటే మేనమ్మా నేను తప్ప ఇంకెవరు వేసుకునేటట్లేము. మేము అసలు బంగారం వేసుకోమండి, మాకెందుకు బంగారం అనేటోళ్ళు ఉన్నారేమో. దేవునికి స్తోత్రం. బంగారం ఇప్పుడు తులం ఎంతమ్మా? చాలా ఉందండి. 1,60,000 బంగారం. ఎంత తల్లి? 1,60,000. అమ్మా 1,60,000. దేవునికి స్తోత్రం. కానీ ఆ బంగారంలో శుద్ధి ఉందమ్మా, పవిత్రత ఉందా?
ఎన్ని క్యారెట్ల బంగారం అది? 24. 24 22? 24. 22. ఆభరణం అయినాక అది 22నే. ఆభరణం అయినాక అది 22 క్యారెట్లే. ప్రేమైనటువంటి వారులారా, మన రక్షకుడు మనకు నిత్య రక్షణ ఇస్తున్నవాడు, సంపూర్ణ రక్షణ ఇస్తున్నవాడు, పవిత్రుడు, నిర్దోషి, ఎవరు చూపలేరు ఆయన్ని. నిష్కల్మషుడు, పాపంలో చేరని వాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హీఈస్ కేపబుల్, హీఈస్ కేపబుల్, హీ క్యాన్ సేవ్ us. ఈయన తప్ప మరి ఎవ్వరు కూడా నిన్ను నన్ను రక్షింపగలిగిన వాడు లేడు. ఇది నిత్య జీవమునకు వారసత్వమునిచ్చేటువంటి రక్షణ. ఈ రక్షణను మనం అంతం వరకు కొనసాగించుకోవాలని గత వారం మనం చాలా చక్కగా మాట్లాడుకున్నాం పిల్లరా. అయితే ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 28లో అందరికీ ఈ యొక్క నిత్య రక్షణను దయచేశాడు. చూడము ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 28లో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక ఎన్నటికి నశింపవు. ఎన్నటికి నశింపవు. ఏవి? నా గొర్రెలు, నా యందు విశ్వాసం ఉంచుచున్నవారు ఎన్నటికి నశించవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. అన్బ్రేకబుల్ గ్రిప్ ఆఫ్ ద లార్డ్ అపాన్ యు. అన్బ్రేకబుల్ గ్రిప్, ఆయన పట్టు నీకిచ్చిన రక్షణ కాపాడుతున్నవాడు. దానికి తోడుగా ఎఫెసీ గ్రంథంలో 1వ అధ్యాయం 13-14లో ఇంకొక మాట చెప్తాడు, నీకిచ్చిన నిత్య రక్షణ గురించి ఒక మాట చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము, విమోచనము కలుగు నిమిత్తము, ఆయన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆత్మచేత నిన్ను ముద్రించుకున్నాడు. సంచకరువుగా పరిశుద్ధ ఆత్మను పెట్టున్నాడు. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 38-39 వచనాలను గమనించినట్లయితే, ఎవరు ఈ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేరు. నిన్ను నన్ను విశ్వాసుల్ని ఎవరు వేరు చేయలేరు. సదాకాలము ఆయన మనతో, మనలో పరిశుద్ధాత్మతో ఉంచు. శనివారం రోజు ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు ఒక ప్రవచనం వచ్చింది. భయపడకుడి, నేను మీలో ఉండి మీతో భోజనము చేయుదును. ఏం చేస్తాడంట ఆయన? భోజనము చేయుదును. ఆయన వచ్చినప్పుడు, ప్రభువా నేను ఉపవాసం ఉన్నానయ్యా, ఏం వండుకోలేదంటే కుదరదండోయ్. నీ జిహ్వ ఫలమును, నీ ఆనంద ఫలమును, నీ స్తుతి యాగమును ఆయనకు సమర్పిస్తే అదే గొప్ప ఆహారము, అదే మహిమ కలిగిన ఆహారము. మన్నా కన్నా మంచి ఆహారం అని నేను అనుకుంటున్నాను. వాక్యంలో ఉందో లేదో కాదు, నేను అనుకుంటున్నాను. జిహ్వ ఫలము. ప్రేమైనటువంటి వారులారా, తీతు పత్రికలో ఇంకొక మాటను గమనిస్తే 3వ అధ్యాయం
5-7 వచనంలో ఒక చక్కనైనటువంటి మాట ఉంది చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చదువునానా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే తన కనికరము చొప్పుననే జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఏంటమ్మది? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనలను రక్షించను. ఎలా రక్షించాడో చూడండి. నీ పనులు కాదు, ఆయన కృపతో నిన్ను రక్షించాడు. ఇంకొక మాట, గత వారం ధ్యానం చేసుకున్న ఈ నిత్య రక్షణను గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడు తల్లి ఒక్కసారి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున తను మరలా జన్మింపజేసెను. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేసి ఈ దిన సంపూర్ణ రక్షణ అనే ధ్యానంలోనికి వెళ్ళదలుచుకున్నాను. ప్రియులారా, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రధాన యాజకుడు పవిత్రుడు. ఆయన నిర్దోషి, నిష్కలం, పాపము లేదు, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేనికి దినము మన కొరకు దేవుని కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై విజ్ఞాపన చేయొచ్చు. తన ద్వారా దేవుని యొద్దకు చేరుచున్న వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడు. అంతము వరకు నీ రక్షణను, నా రక్షణను కాపాడుతున్న దేవుడు. ఆ దేవుడు నీ పనులను బట్టి కాదు, నీ యొక్క క్రియలను బట్టి కాదు, నీ అర్హతలను బట్టి కాదు, కానీ కేవలము ఆయన కనికరము ద్వారా, ఆయన కృప ద్వారా నీకు ఈ రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఈ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పగలమా? అన్మ్యూట్ చేసుకొని హల్లెలూయా. ఏమా చెప్పగలవా? చెప్పలేమా? అందరం అయ్యా చెప్పగలవా లేదా? ఆనందం ఇది నిజంగా. ద గ్రేట్ జాయ్. ఇంత గొప్ప రక్షకుడా, ఈయన ఇంత గొప్ప రక్షకుడా, అయ్యో నాకు తెలియదే, ఇది నిజమని నాకు తెలిసింటే నేను ఈయనను అంగీకరించేవాడిని అని అనుకోవచ్చు. పిల్లరా, చదవబడినటువంటి వాక్యంలో 25వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. చూడమ్మ ఒక్కసారి మనకు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరి శక్తిది? శక్తి ఎవరిది? దేవుని శక్తి. నీ శక్తి, నా శక్తి కానీ నీ రక్షణ కొరకు. పిల్లరా, చాలా మంది, నేను కూడా ఈ మాట అంటుంటాను, అయ్యా నా కొరకు ప్రార్థన చేయమని అంటే ఏమంటాం? చేస్తామని చెప్తాం, మర్చిపోతామండి అంటాం. అవునా కాదా? ఏమ్మా, ప్రార్థన చేయండి నా కొరకు అంటే ఏమంటాం? చేస్తామని అంటాం, కానీ చేస్తామో లేదో తెలియదు. కానీ ఈయన నువ్వు అడగకపోయినా నీ కొరకు, నా కొరకు
నిత్య యాచన చేస్తూ ఉన్నాడు. నీనా సంపూర్ణ రక్షణ కొరకు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుట నిరంతరము జీవించుచున్నాడు. దీని కొరకే ఆయన జీవిస్తూ ఉన్నాడంట. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకే అంట. ఎంత ధన్యం అండి, ఎంత ధన్యం అండి ప్రియులరా. హల్లెలూయా. ఈయన నిరంతరము జీవించడానికి, నీకు నాకు సంపూర్ణ రక్షణ, నిత్య రక్షణ దయచేయడానికి ఏ విధంగా సమర్థుడయ్యాడో ఒక్కసారి చూసామంటే ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండమ్మా. హెబ్రీ 2:18 నాన్న. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక, తాను శోధింపబడి శ్రమపడెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులరా, నీవు నేను శోధింపబడుతున్నామో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఉదయంలోనే నేను ఇంకొక సంఘములో వాక్యం చెప్పడానికి వెళుతూ ఉన్నాను. శోధన మీద మాట్లాడడం కొరకు. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధముగా అపవాది శోధించాడో దాని కొరకు వెళ్తూ ఉన్నాను. నా మోకాళ్ళ మీద దేవుడు నాకు ఇచ్చిన మాటల్ని దాచిపెట్టుకొని ఉన్నాను. కానీ ఒక మాట చెప్పాలి, ఈ శోధన నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ శోధన నీవు జయించడానికి దేవాతి దేవుడు నీకు సర్వసన్నద్ధమైనటువంటి యుద్ధోపకరణాలను దయచేసి ఉన్నాడు. ఈ శోధన దేవుని వలన కలిగింది కాదు, కేవలం అపవాది నీ విశ్వాసాన్ని చూసి, నీ నిరీక్షను చూసి ఏదో విధంగా నిన్ను పడగొట్టాలని శోధన తెస్తాడేమో. కానీ నీకు నువ్వుగా ఈ లోక ఆశలతోటి, జీవపు డంబముతోటి, నేత్రాశతోటి శోధనలో పడ్డావేమో, అది నాకు తెలియదు. కానీ ఈ శోధనను జయించిన దేవుడు, ఈ శోధనలు జయించిన దేవుడు నిన్ను నన్ను జయింపచేస్తాడు. సోలిపోవలదు అనేటువంటి పాట దినకరన్ గారు రాసుకుంటూ ఒక పదాన్ని వాడతాడు ఆయన. శోధనలను జయించువాడు. ప్రేమనటువంటి వార్త. నీ శోధన జయించేటువంటి ధన్యత ఈయన మనకిచ్చి ఉన్నాడు. ఎందుకు? ఈయన శోధింపబడ్డాడు, విజయాన్ని పొందాడు. నీవు గనుక ఆత్మతోటి, ఆత్మీయ జీవితంతోటి, విశ్వాస జీవితంతోటి శోధింపబడుతున్నట్లయితే నీకు సహాయం చేస్తారు, విజయాన్ని ఇస్తారు. మరొకసారి చదవమ్మ దాన్ని. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులరా, ఈ గొప్ప దేవుడు 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ పత్రికని ఒక్కసారి చూడండమ్మా. 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో రోదనముతోను మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. పిల్లరా, నీవు కూడా ఈ సంపూర్ణ రక్షణ, ఈ నిత్య రక్షణ పొందుకోవాలంటే ఏమేం చేయాలి? మహారోదనముతో, కన్నీళ్లతో మరణము నుండి రక్షింపగలిగిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎడల. నా మాట అర్థమైంది అనుకుంటాను నేను. కాని వాళ్ళు ఎవరన్నుంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అయిన వాళ్ళు చెప్పక్కర్లేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఒక ధన్యమైనటువంటి మాటను మనకు చెప్పాడు. నువ్వు ఏ శోధనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ యెషయా గ్రంథం 45:2 వచనంలో ఒక మాట చెప్పాడు. చూడమ్మా, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 45 నాన్న. 45 అండి. అవును నాన్న, 22. భూదిగంతముల నివాసులారా, నా భూదిగంత నివాసులారా, వైపు చూచి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూసి? దేవుని వైపు అండి. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికే ఇది చదివిస్తున్నాను నేను. Look unto me and ye be saved, all of the earth, for I am God and there is none else. నేను తప్ప మరి ఒకడు లేడు. మరి ఒకడును లేడు. ఎందుకో ఈ గుణాలు చెప్పాను. నిష్కలంకషమైనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, నిర్దోషి. గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఈయన తప్ప మరి ఒకడు లేడు. 63వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. యెషయాలోని ఇంకొక మాట, చక్కనైన మాట ఉంటుంది. 63వ అధ్యాయము 63వ అధ్యాయము 1వ వచనము. తల్లి రక్తవర్ణ వస్త్రములు ధరించి, రక్తవర్ణ వస్త్రములు ధరించి యేరుషలేము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాజ్యుడునైన నేనే. స్వయముగా దేవాతి దేవుడు నేనే అంటున్నాడు. అంటే మరి ఒకరు లేరు, మరి ఒకరు లేరు. ఒకవేళ నీవు గనుక దేవుని యొద్దకు స్వయముగా వచ్చినట్లయితే రక్షణ పొందుకుంటావు. అదే మాటని యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం నుంచి చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37 నుంచి 40 వరకు. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఎందుకు? ఆయన్ని చూడలేదు, ఆయన్ని మీరు నమ్మలేదు. ఆయన చూడలేదు, మీరు నమ్మలేదు. కానీ ప్రియులారా, ఈ గ్రూప్ లో అలాంటి వారు ఎవ్వరూ లేరని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు అండి. యేసుక్రీస్తు ప్రభు. అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఇక్కడ నరరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచని వారికి హెచ్చరికగా ఈ మాట చెప్తున్నాడు. ఆయన వాక్యము నీలో నిలిచి ఉందా? ఆయన నువ్వు చూసావా? ఆయన మాట నువ్వు వింటున్నావా? అదే కదా మనము ప్రతి దినము స్తుతి ఆరాధనలో, ప్రతి శనివారము కనిపెట్టుటలో ఆయన వెలుగు చూస్తున్నా. సహోదరుడు అడుగుతూ ఉంటాడు, అయ్యా ఎంతమంది వెలుగు చూశారో, అయ్యా ఎంతమంది దర్శనాలు చూశారో, ఎంతమంది ప్రవచనాలు మాట్లాడగలుగుతున్నారని. ఈ ధన్యత
ఆ వాక్యాన్ని నీలో నాలో ఉంచుతుందా ఉంచదా? ఉంచుతుందండి. ఏమ్మా? ఉంచుతుందండి. ఇంకొక మాటని మీకు చెప్పాలి. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 10వ అధ్యాయంలోనే 30వ వచనం చూడండి. ఇంకొక మాట నీకు నాకు 10వ అధ్యాయం చక్కనైన మాట. నేనును 10వ అధ్యాయము 30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అంటే ఏకము అంటే రెండా? ఒకటి. ఏమా? ఒకటండి. ఏకము అంటే రెండో ఒకటా? ఒకటేనండి. ఒకటే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడు నీకు నాకు నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ ఇవ్వ సమర్థుడు. ఆమేన్. ఎప్పుడు నీవు ఆయన వైపు చూచినప్పుడు, ఎలా ఆయన వాక్యము విశ్వాసముతో నీలో నివాసం ఉంటున్నప్పుడు, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, వీళ్ళరా ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట అండి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ధన్యత మీకు నాకు కలగాలంటే మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ విశ్వాసము ముందున్నటువంటి చట్టాలు, ధర్మశాస్త్రాలు, నీవు నేను నమ్ముకున్నటువంటి విగ్రహారాధనలో, నీ తల్లిదండ్రులు నమ్మిన విగ్రహారాధనలో వారిని రక్షించలేకపోయాయి. బలులు రక్షించలేకపోయాయి. బలి అర్పణలు రక్షించలేకపోయాయి. ఈయన మాత్రమే మనకు ఈ ధన్యతనిచ్చాడు. పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21. సమస్తమును తనకు లోబరచు కొనజాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోబరచజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా. మహిమ గల శరీరముగా వీఆర్ గెటింగ్ చేంజ్ డే బై డే. దినము మహిమ గల శరీరముగా మార్చబడుతూ ఉన్నాం. ఈ ధన్యత విశ్వాసం లేకుండా కలుగుతుందా? విశ్వాసంతో కలుగుతుందా? విశ్వాసంతోటే కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమా? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసము లేకుండా ఈ ధన్యత నీకు నాకు లేదు ప్రియులారా. విశ్వాసము లేకుండా ఈ ధన్యత నీకు నాకు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండిమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయము 2వ వచనము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృప, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. We rejoice. అతిశయపడుచున్నాము. ఎందుకు? ఆయన కృప నిరంతరము నీకు నాకు కృప వెంబడి కృపను దయచేస్తూ ఉన్నాడు. కృపానిధి అయిన దేవుడు, కృపామయుడు, ధన్యమైన దేవుడు నీకు నాకు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యమైన మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా.
ఎఫెసీ 3:12 3వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం ఉన్నాను. ఆయన అందరి విశ్వాసము చేత ఆ, ధైర్యమును భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. మళ్ళొక్కసారి నన్ను క్షమించాలి తల్లి, మళ్ళొకసారి చదవండి. ఆయన అందరి విశ్వాసము చేత ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఆయనను బట్టి. ఆయన అంటే ఎవరిక్కడ? ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు. సంపూర్ణ రక్షణనిచ్చుచున్న దేవుడు, నిత్య రక్షణనిస్తున్న దేవుడు, నీ పాప దోష అపరాధముల కొరకు బలి పశువు అయిన దేవుడు, నిర్దోషి అయిన దేవుడు, భూమి ఆకాశముల కంటే గొప్ప అయిన దేవుడు, తండ్రిలో సమానముగా ఉన్నటువంటి దేవుడు, ఏకమై ఉన్న దేవుడు నిన్ను నన్ను ఒక మాట హెచ్చరిస్తున్నాడు పిల్లలు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. 7వ అధ్యాయం 7:9. అంతేకాక ఒక విధమున చెప్పినలా పదే వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా మాంసములను ఇచ్చెను. మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమిటి అని అంటే ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్రము శాశ్వతంగా ఉండలేకపోయింది. కారణం తెలుసా? రక్షణను సంపూర్ణముగా దయచేయలేకపోయింది. నిత్య రక్షణకు ఆయన యందు విశ్వాసం ఉంచని వారు దూరం అయిపోయారు. అందుకే ఇశ్రాయేలీయుల కొరకు నీవు నేను అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా కాదా? ద లా మేక్ నథింగ్ పర్ఫెక్ట్. చట్టము ఏది కూడా సరి చేయలేకపోయింది. మన దగ్గర కూడా ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. దొంగిలించవద్దు, దొంగతనాలు అవుతున్నాయా లేవా? పోలీస్ స్టేషన్ లో వచ్చి రిపోర్ట్లు అవుతున్నాయా లేవా? వ్యభిచరించవద్దు, అవుతున్నాయా లేవా? ఏమో మాట్లాడాలి. నరహత్య చేయవద్దు, జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి. మరి ఇలా చేసిన వాళ్ళకి, పట్టుపడ్డ వాళ్ళకి జైళ్ళు ఉన్నాయా లేవా? కానీ ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు నందు పాపము చేసిన నీకు నాకు, దోషము చేసిన నీకు నాకు, అపరాధము చేసిన నీకు నాకే కాదు, ఆయన యందు విశ్వాసముంచు వారు ఎవరైనా ఆయన క్షమించడానికి సంసిద్ధతతో ఉన్నాడు గనుక ఈ చట్టము ఆయనతో అంతమైపోయింది. ఈ ధర్మశాస్త్రము ఆయనతో అంతమైపోయింది. ఒక్కసారి నిన్ను క్షమించేశాడు. ఎంత పాపి నైనాను యేసు చేర్చుకొనును అంచు ప్రార్థించుడి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మన దేవుడు ఎంత పాపినైనను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈయన గొప్ప దేవుడు. ఆయన యందు విశ్వాసముతో ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి ధన్యతను మనకు దయచేశాడు. పిల్లరా, ఈయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి అమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మొదటి యోహాను సరే చదువుమా, కరెక్ట్. యోహాను 2 చదువు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఇది కాదు తల్లి,
ఇది కాదు. మొదటి యోహాను చూడమ్మా, మొదటి యోహాను 2వ అధ్యాయము 2వ అధ్యాయము. చదువమ్మా మొదటి నా నుంచి. చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. మీరు పాపము చేయకుండుటకై మీకు ఈ సంగతులు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపముల వరకే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనం సమాధాన సువార్తను చదువుకుంటున్నాం కదా, ధ్యానం చేస్తున్నాం కదా పిల్లరా. ఈ సమాధానము యేసుక్రీస్తు ప్రభు, ఈ సమాధానము యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లరా. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి 26 వరకు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకములో ఉండగానే, మనం అందరము చూడగానే ప్రార్థన చేస్తున్న దేవుడు, హల్లెలూయా, ప్రార్థన చేస్తున్న దేవుడు. ఒక్క వచనం చదువు తల్లి దాన్ని. 17 యోహాను 9వ వచనం నుంచి చదువునా. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నేను వారి కొరకు, ఎవరి కొరకు? విశ్వాసులైన వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఈయన పరలోకములోనికి వెళ్ళి దేవుని సమక్షంలో ఉంటూ నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రార్థన చేశాడు, రక్షించాడు, నిత్య రక్షణ ఇచ్చాడు, సంపూర్ణ రక్షణ ఇచ్చాడు, మనకు నిరీక్షణ ఇచ్చాడు. మన నిరీక్షణను నెరవేర్చుకొనుటకు, మనము నిర్దోషులముగా తండ్రి ఎదుట ఆయన ప్రవేశపెట్టి నిలబెట్టుట కొరకు ఇంకా తన శ్రమను వదలట్లేడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. 24 అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. చదవనండి. అంతే ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే అమ్మా చాలు తల్లి, సమయం అవుతుంది, ఇంటికి వెళ్ళినాక చదువుకుందాం. రోమా 8:34 చదువునానా. రోమా 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. హల్లెలూయా. మరి ఆయన నిన్ను నన్ను శిక్షిస్తాడా పిల్లరా? మన పాపాల కొరకు క్షమించిన తర్వాత శిక్షింపడు. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఈయన మధ్యవర్తి. మొదటి పత్రిక తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి తిమోతి 2:5 వచనము. దేవుడు ఒక్కడే
దేవునికి దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆ క్రీస్తు యేసను నరుడు నీకు నిత్య జీవం ఇచ్చున్నాడు ప్రియులారా. ప్రభువా నీకు స్తోత్రములయ్యా. ఎవరైనా నేను చూస్తున్నాయన, ఎవరి తండ్రి ఆ సన్యాసి? అపవాదికి చోటు లేదు కదా ప్రభు నాయన. ఆ వాక్యాన్ని దొంగిలించుకుపోకుండా నీ నిత్య రక్షణను, సంపూర్ణ రక్షణను కాపాడుకున్నట్లు సహాయం చేయండి ప్రియులరా. మా ప్రార్థన నీకు ప్రియమైనదయ్యా ప్రభువా. మా ప్రార్థన మీకు ప్రియమైనదయ్యా తండ్రి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనాలు చూడండమ్మా. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనములు. అవునా. మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠముగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసిన దేవుడు, నిన్ను నన్ను నీతి రక్షణకు నడిపిస్తున్న దేవుడు, నిన్ను నన్ను సంపూర్ణ రక్షణకు నడిపించుచున్న దేవుడు, నీ కొరకు నా కొరకు మరణం పొందిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, నీ కొరకు నా కొరకు అనుదినము ఎడతెగక యాచనలు ప్రార్థనలు చేయుచున్న దేవుడు, పాపము లేనివాడు, నీ పాపాన్ని నా పాపాన్ని మోసిన వాడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. అయ్యా, నీకివ్వబడిన నిత్య రక్షణ, నీకివ్వబడిన సంపూర్ణ రక్షణ నేను తప్ప నీకెవరన్నా ఇవ్వగలరా? ఇవ్వగలరా? నేను ఏం చేశానో తెలుసా? మీ కొరకు ఏమి ప్రవచనం తండ్రి చెప్పాడో తెలుసా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం. నాన్న 59:16. యెషయా 59:16. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండుట ఆయన చూచి ఆశ్చర్యపడెను. మధ్యవర్తి లేకుండా ఉండుట ఆయన చూచెను, ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఏమా? ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. దేనికి? రక్షణ కొరకు. సమయం అతీతమవుతుంది. ఇదే మనకున్న ఆధారము. నిన్ను నన్ను పునరుద్ధానముతోటి లేచిన దేవుడు, పునరుద్ధాన శక్తిని నీకు నాకు ఇచ్చినటువంటి దేవుడు, నీ విశ్వాసముతో నా వైపు చూడమని పిలుస్తున్న దేవుడు నిన్ను ఒక మాట అడుగుతున్నాడు. పిల్లరా, ఈయన నిత్య నివాసము కలిగిన వాడు, నిత్య జీవము కలిగిన వాడు, నీకు నాకు నిత్య జీవం ఇచ్చినటువంటి వాడు, నిత్య రక్షణను నీకు ఇచ్చిన వాడు, సంపూర్ణ రక్షణను మనకి ఇచ్చింది. ఈ ధన్యత ఆయన సువార్తను మనం ప్రకటించడం ద్వారా లోకానికి తెలియపరచగలుగుతాం. నశించుతున్న ఆత్మలను రక్షింపగలుగుతాం. ఆ ధన్యతను మనకిచ్చినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయనా. ఎన్నిక లేనటువంటి మమ్ములను నువ్వు ఎన్నుకున్నావు. దేవుడు సర్వ సృష్టికర్తవు ప్రభువా. మానవ రూపముతో ఈ లోకానికి వచ్చి మా పాప దోష అపరాధములను నీ మీద వేసుకొని మేము పొందాల్సిన శిక్షను నువ్వు అనుభవించి మమ్మల్ని రక్షించావు. మా పనులు, మా అర్హత కాదు, కేవలం నీ కృపా కనికరము దయా మమ్మల్ని రక్షించింది ప్రభు. ఆ రక్షణ తండ్రి సంపూర్ణముగా ఉండేటట్టు, నిత్యము ఉండేటట్టు మా కొరకు ప్రధాన యాజకుడివై, మెల్షెజెదకు క్రమమును చేరిన దేవుడవై, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని దినదినము యాచనలు చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఉత్తరవాదిగా ఉన్నావు ప్రభువా. మీకు స్తోత్రములు. మా నిరీక్షణను
ధన్యపరిచిన యేసుక్రీస్తు ప్రభువ, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. అంతము వరకు ఈ సంపూర్ణ రక్షణను మేము కాపాడుకున్నాం. సహాయము చేయమని సమర్థుడవైన యేసుక్రీస్తు ప్రభువా నిన్ను అడుగుతున్నాను. సహాయము చేయండి గొప్ప దేవా. ఇదిగో ఈ కుటుంబాలలో, ఈ సంఘములో ఉన్న బిడ్డలలో ఏ అలజడి, ఆపద, కష్టము ఉన్నదో మాకు తెలియదు. నీ సిలువ యాగ ధ్యాన దినములలో ఆ బిడ్డల అవసరతలను ప్రభువా నీ పాద సన్నిధికి తెచ్చుచు ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమున తండ్రికి సమర్పించి మాకు సమాధానం అనుగ్రహించి ఆ బిడ్డలకు నీ సమాధానమును దయచేయమని, సమాధాన కారకుడైన దేవా సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన